దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, అందరూ బాగున్నారండి? వెరీ గుడ్. మరి కొంతకాలం కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోలేకపోయాను. తిరిగి మళ్ళా ఈ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాత్మను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. గొప్ప తండ్రిని ఆరాధిస్తున్నాను. ఇదిగో దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు చూపిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మా బిడ్డలందరూ బట్టి సృష్టిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 77వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు సెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రియులారా, జాగ్రత్త విందాం దేవుని వాక్యాన్ని. మరి చివరి వరకు ఈ వాక్యాన్ని వింటేనే దేవుడు మధ్య మధ్యలో చాలా అద్భుతమైన మర్మయుక్తమైన మాటలు తెలియచేస్తుంటాడు. ఇంట్రడక్షన్ చూసేసి ఇదే కదా అనుకోకండి. ప్రియులారా, చివరి వరకు మరి వీడియోతో చూడాలని పొరపాటు మనం చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి కార్యక్రమంలో మీరు చూడగలుగుతారు. దేవుని స్తోత్రం. ఓకే ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాత్మను బట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని ఏం చదువుకున్నామండి? మనం ఎంతవరకు ప్రార్థన చేయాలట? ఏమండి, ఎంతవరకు ప్రార్థన చేయాలి? దేవుడు నాకు సెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుడు చెవియొగ్గి అంటే దేవుడు ఆలకించినంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అసలు ఏంటి దేవుడు ఆలకించడం అంటే ఏంటి? ఏమండి, ఆలకించడం అంటే ఏంటి అసలు? ఇప్పుడు వాక్యం చెప్తుంటే మీరు అందరూ ఆలకిస్తున్నారు. ఏమండి, ఏదో ఒక మాట చెప్తే అందరూ ఆలకిస్తారు. కానీ ప్రభు యొక్క వాక్యం ద్వారా మరి ఆలకించడం లేదా వినడం అనేటువంటి మాటను లేఖనాల్లో యేసు ప్రభు చాలా తేటగా చెప్పుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినప్పుడు వినడం అంటే లేదా ఆలకించడం అంటే విషయాన్ని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక తండ్రి గారు ఉన్నారు, తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద ఆయన పిలిచి అన్నాడు, ఆయన చాలా పెద్ద ద్రాక్ష తోట ఉంది. పెద్ద ఆయన పిలిచి అన్నాడు, బాబరే ఈరోజు నేను మరి తోటలోకి వెళ్ళలేకపోతున్నాను. ఇవాళ వెళ్ళి వాటన్నిటికీ బురుజులు కట్టి మరి ఆ తీగలన్నీ వేస్ట్ తీగలన్నీ తీసి పక్కన పడేసి కొంచెం పని వచ్చేది జాగ్రత్త పని చేయించిన ఆయనని పెద్దోళ్ళు పిలిచి చెప్పాడంట తండ్రి. చెప్తే పెద్ద కొడుకు అన్నాడు, డాడీ నేను ఇవాళ వెళ్ళలేను, ఐఎమ్ సారీ, మరి నేను ఇవాళ నాకు కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి నాకు అని చెప్పి పెద్దబాబు అన్నాడు. సరే పెద్దోడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి తండ్రి చిన్నబాబుని పిలిచాడు. అరే చిన్నోడా రారా అంటే చిన్నోడు వచ్చాడు. ఏం డాడీ అన్నాడు. అరే బాబు, అన్నయ్యకి ఏదో పని ఉందంట, మరి నువ్వు వెళ్ళి తోటలో పని జాగ్రత్తగా చేసుకురావాలా అని చెప్పాడంట. ఓకే డాడీ, తప్పకుండా డాడీ, నేను ఆ తోట పని అంతా చేసుకుంటాను, నువ్వు వెళ్ళి చూసుకోక్కర్లేదని అంట. అనేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ తోట పని ఏం చేస్తానని వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడంటే కరెక్ట్గా భోజనం పట్టుకొని కొడుకు పని చేస్తున్నాడు చిన్నోడు. అయ్యో తోటలో చాలా కష్టపడుతున్నాడని చెప్పి మంచి భోజనాన్ని తయారు చేయించి క్యారేజ్ పట్టుకొని తోటలోకి వెళ్తాడు. తోటలోకి వెళ్ళినప్పుడు చిన్నబాబు అని తోటను తిరిగి పిలుస్తున్నాడు. లాస్ట్కి పెద్దోడు ఏం చేస్తున్నాడంటే ఆ బురుజులు కడుతూ ఆ పాడిని తవ్వుతూ ఇవన్నీ పనులు చేస్తున్నాడు. ఆయన కూడా చేస్తున్నాడు. చూసి చాలా చాక్లెట్ తండ్రి, ఏంటిరా పెద్దోడా నువ్వు వెళ్ళి అర్జెంట్ పని ఉందన్నావు, నువ్వు పని చేస్తున్నాడు తమ్ముడు ఏంటిరా అంటే, నాన్న తమ్ముడు నువ్వు చెప్పిన వెంటనే ఎస్కేప్ అయిపోతావు నాన్న అని చెప్పాడంట. అయ్యో ఇలా జరిగిందా, సరే బాబు నువ్వు క్యారేజ్ తీసుకొచ్చాను భోజనం చేయను అని చెప్పాడంట. అప్పుడు ప్రభువారు అడిగాడు ఈ విషయాన్ని. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో ప్రభువారు అడిగారు, ఎవరు మాట విన్నారు? తండ్రి మాట ఎవరు విన్నారంటే ఇద్దరు కూడా విన్నారు చెప్తున్నప్పుడు. కానీ ఎవరైతే పని చేశారో, ఎవరైతే ఆ తోటలోకి వెళ్ళి నమ్మకంగా పని చేస్తున్నారో వాళ్ళే ఆ మాట విన్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు. వెరీ గుడ్. వినడం అంటే పని చేయడం. ఇప్పుడు దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు మన పని జరిగించాలి, కార్యం జరిగించాలి, మనం అనుకున్నటువంటి పద్ధతిని నెరవేర్చేదాకా ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్న పద్ధతి ఏంటంటే, ప్రభువా అయ్యా నాకు ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు, అది వదిలేస్తున్నారు. మళ్ళీ మా అబ్బాయికి పెళ్లి చేయని ప్రార్థన చేస్తున్నారు, అది వదిలేస్తున్నారు. ఏమండి, దానియేలు చేసిన ప్రార్థన ఏంటంటే జవ్వు వచ్చిందాకా కూడా 21 రోజు పట్టింది దానియేలు ప్రార్థనకి. జవ్వు వచ్చిందాకా కూడా ప్రార్థన చేసిన అనుభవంలో ఉన్నాడు దానియేలు.
ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న మనము వినడం అంటే పని చేయడం. అక్కడ పెద్ద కుమారుడు విన్నాడు, చిన్న కుమారుడు విన్నాడు. ఎవరు పనిచేశారంటే పెద్ద కుమారుడు పనిచేశారంటే. ఎవరు విన్నారు మాట? తండ్రి మాట అంటే పెద్ద కుమారుడు తండ్రి మాట విన్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుడు తన కార్యం జరిగించకుండా, అంతేకాదు నేను ఒక మంచి విషయం చెప్తున్నా, మనం ప్రార్థన చేస్తున్న మనం చాలాసార్లు జవాబు రాకపోగానే ఏమంటామంటే ఏటో దేవుడిని ఎంతో చేస్తున్నాను, దేవుడికి ఎంతో ఇస్తున్నాను, ఏదో చేస్తున్నాను, దేవుడు నాకు ప్రార్థనట్లేదు అనుకుంటారు చాలా మంది. కాదు ప్రియులారా, ఒక్కొక్క 2 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన ప్రార్థనలో దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరొక కారణం ఏంటంటే దేవుడు భవిష్యత్తును ఆలోచించి తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు మన పట్ల. భవిష్యత్తు తెలుసు, దానికి ఫ్యూచర్ తెలుసు ప్రియులారా. కాబట్టి 2 విషయాలు మీకు చాలా చక్కగా ఉదాహరణకు తెలియజేస్తాను. మన ప్రార్థనలో దేవుడి ఉద్దేశం ఉండాలి, దేవుడి చిత్తం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఏంటి దేవుని చిత్తం అంటే, ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేస్తే గొప్ప మిరాకలు చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తే చాలా మిరాకలు చేస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి అవునండి. కానీ ఆయనకి ఏంటంటే ఒక పెద్ద కలెక్టర్ అవ్వాలనేటువంటి ఆశ ఉందంట. ఆయనకి కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు అనుకున్నట్టు ప్రతి కార్యాన్ని స్థిరపరుస్తున్నాడని చాలా నిరీక్షతో ఉండి దేవుడిని అడుగుతున్నాడు. ప్రభువా, నేను కలెక్టర్ అవ్వాలి ప్రభు, ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాను, కలెక్టర్ అవ్వలే. ఎందుకని? కలెక్టర్ కావడానికి ఒక పెద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, బాగా కోచింగ్ తీసుకోవాలి, రాత్రి 1 గంట దాకా చదవాలి, తెల్లారి 4 గంటలు చదవాలి. కాబట్టి ఎంతో ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ విధానాలన్నీ కూడా జాగ్రత్తగా రావాలి, ఎంతో కష్టపడి శ్రమ పడాలి. ఆ తర్వాత ప్రభువా, నేను కలెక్టర్ ప్రార్థన చేస్తే దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి నేను కలెక్టర్ అవ్వాలంటే దేవుడు కలెక్టర్ చేయగలడు, అది దేవుని ఉద్దేశంలో ఉందా? ఏమండి, దేవునికి చిత్తంలో ఉందా? చాలా మంది నేను ఏదో చేస్తున్నాను దేవుడికి, దేవుడు నాకేం చేయాలి అనుకుంటున్నారు. మనం చేస్తున్న ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం ఉండాలి, మనం చేస్తున్న ప్రార్థనలో దేవుని ఉద్దేశం ఉండాలి ప్రియులారా. మరొక విషయం ఏంటంటే, దేవుడు భవిష్యత్తు కలిగినటువంటి దేవుడు, ఫ్యూచర్ కలిగిన దేవుడు. ఒకసారి నా జీవిత అనుభవంలో ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తుంటాను. భవిష్యత్తు కలిగిన దేవుడు అన్నాను ప్రియులారా, నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్ జరిగింది. ఏంటో తెలుసా ప్రియులారా? నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ టైం అనమాట. ఫస్ట్ ఇయర్ చదివాను, బాగా కష్టపడ్డాను. ఎగ్జామ్ సోమవారం జరుగుతుంది. 8 గంటలకల్లా పరీక్ష హాల్లోకి వెళ్ళాలి. ఇంకా హాల్ టికెట్ కూడా అప్పుడు నేను తీసుకోలేదు. ఉదయాన్నే వచ్చేస్తాను, 7 గంటలకు వచ్చేస్తాను, హాల్ టికెట్ తీసుకుని అలా వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. అయితే ప్రియులారా, ఆదివారం నాడు ఒక దైవజనుడు నన్ను ఏం చేసినంటే ఒక ప్రార్థన సువార్త పంపించాడు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి వేంపాడు, డియాలపురం, దోనవల లక్ష్మీపురం, బుద్ధలపురం ఈ ప్రాంతాల్లో స్టూడెంట్ లైఫ్లోనే సేవ చేస్తుండేవాళ్ళు ప్రియులారా. అలాంటి పరిస్థితులు ఏం జరిగిందంటే, శనివారం సాయంత్రం వెళ్ళిపోయాను, చక్కగా ప్రార్థన చేసుకున్నాను. రాత్రి అంతా విశ్వాసం వచ్చారు, ప్రార్థన చేశాను. తెల్లారి ఆదివారం వర్షిప్ చేస్తున్నాను. సోమవారం ఉదయాన్నే అక్కడ 5 గంటలకి డిఎల్పురం, దోనవల లక్ష్మీపురం అంటారు, డిఎల్పురంలో బస్ స్టార్ట్ అవుతుంది 5 గంటలకి. వేపాడు సంగతి వచ్చేసరికి 6 అవుతుంది అనమాట ప్రియులారా. అయితే నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, 6 గంటల నుంచి 8 గంటల దాకా ఏమీ రాలేదు. ఒక లారీ రాలేదు, ఒక వ్యాన్ రాలేదు, ఏమీ బస్సు రాలేదు. ఆ రోజుల్లో మరి నేను చాలా చదువుకునే దినాల్లో అయితే ఉదయాన్నే 8:30కి బస్సు వస్తే మళ్ళీ మధ్యాహ్నం 12:30 దాకా బస్సు ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో ఒక అద్భుతమైన సంగతి నా జీవితంలో జరిగిన అనుభవం మీతో పంచుకుంటున్నాను. దేవుడు భవిష్యత్తు లేనటువంటి దేవుడు. చాలాసార్లు కంగారు పడిపోయి దేవుడు నా ప్రార్థన లేదు, దేవుడు జరిగించలేదు అనుకుంటాం మనం. కానీ నా ప్రియ సహోదరులారా, సరే రావట్లేదు, నేను కూడా చాలా స్ట్రైన్ అవుతున్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. దేవుడు నాకు ఏం చేశాడు, నేను ఇంత సేవ చేస్తున్న ఉన్న దశలో ఎంతో యథార్థంగా నమ్మకం ఉంటున్నాను. అయ్యో, నా జీవితంలో ఏసేపులట్టు అనుభవాలు కూడా నా జీవితంలో ఎదురే, అలాంటి పరిస్థితులు ఉన్నానని దేవుడిని చాలా దూషిస్తున్నాను, చాలా గడిబిడైపోతున్నాను. కానీ ప్రియులారా, 8:30 అయింది, 8 గంటలు అయింది, ఒక లారీ వచ్చిందండి. లారీ వచ్చింది, ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. తర్వాత 8:15 లేకపోతే 8:20 ఆ టైంలో ఒక వ్యాన్ వచ్చింది. ఒక వ్యాన్ చాలా ఫాస్ట్ వచ్చింది, ఆగితే ఆగలేదు.
ఇంకా దేవుడి మీద నేను గుసుకుంటున్నాను, దేవుడి మీద కొనుక్కుంటున్నాను. ఏంటి దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి చేస్తున్నాడు, ఏంటి ఇలాంటి కార్యాలు చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నా ప్రియ సహోదరులారా, 8:30కి బస్సు వచ్చింది. బస్సు ఎక్కడానికి కలుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళినా సరే ఎగ్జామ్ అయిపోయింది, 8 గంటలకే నేను వెళ్ళాలి పరీక్ష హాల్లోకి. అయ్యో నా జీవితంలో పరీక్ష మిస్ అయిపోయాను, అయ్యో ఈ ఎగ్జామ్ పోయింది, దేవుడు నమ్ముకున్నాను, నాకేంటి దేవుడు మేలు చేయలేదని చాలా ఇబ్బంది పడిపోతున్నాను, దేవుడిని చాలా చక్కగా భావిస్తున్నాను, మాట్లాడుతున్నాను. అలాంటి అనుభవంలో 8:30 బస్సు వస్తే ఎక్కడైనా కూడా కొంచెం అలిగాను. కానీ మళ్ళీ ఆలోచించాను, అయ్యో 12:30 దాకా బస్సు లేదు కదా, మరికి ఎక్కడే ఉండిపోతానని చెప్పేసి ఎక్కాను. ఎగ్జామ్ అయిపోతుంది, ఏం చేసేది 10-11 అయిపోతుంది అనుకున్నాను. కాబట్టి సరే బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత ఎలమంచి పక్కనే ఉగ్గునపాలెం అనే ఏదో ఊరు ఉందండి. ఉగ్గునపాలెం ఏదో ఊరు ఉంది. అక్కడ వచ్చేసరికి నేను ఆపినటువంటి వ్యాను ఆపిన వ్యాను లారీ ఇంజిన్లో కూర్చుపోయి మొత్తం చల్ల పోగులు అయిపోయింది. ఆ లారీలో ఉన్న ప్రజలు, వ్యాన్లో ఉన్న ప్రజలు పేకలు తెగిపోయి, చేతులు తెగిపోయి, రక్తం నిజంగా రోడ్డు మీద పారుతూ ఉంది. చూశాను, ఉనుకు పుట్టేసింది నాకు. ఒక ఆలోచన తడుతుంది నాలో, అయ్యో నేను ఎంత ఇబ్బంది పడ్డాను, దేవుడు ఎంత దూషిస్తున్నాను, అమ్మా అయ్యయ్యో ఏంటిది, నేను ఆ వ్యాన్ ఎక్కుంటే నేను ఒక శవం అయిపోయేవాడిని. నా పేక కాలు తెగిపోయినది ఎవరి దశలో, నాకు వివాహం కాలేదు, అయ్యో ఎంతో చదువుకొని గొప్పవాళ్ళ వల్ల ఆశపడ్డాను. కానీ దేవుడు భవిష్యత్తు నెగినటువంటి వాడని సత్యాన్ని ఆ రోజు గుర్తించాను నేను. మనం ఎంత యథార్థంగా ఉండొచ్చు, అమ్మా మనం చాలా ప్రార్థన పూర్వకం ఉండొచ్చు, మనం ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరగవచ్చు. కానీ కొన్నిసార్లు జరగలేనప్పుడు క్రైస్తవులు చాలా మంది డిస్టర్బ్ అవుతుంటారు, చాలా మంది దేవుని దూషిస్తుంటారు. ఆ రోజు నేను చాలా ఇక బస్సు దిగడానికి కూడా నాకు ధైర్యం చాలేదు. కిటికీలను చూశాను, ఒళ్ళు వణుకొచ్చేసింది. అయ్యో ఎన్నెన్నో తలంపులు వచ్చేస్తున్నాయి, భవిష్యత్తులో ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మన ప్రార్థనలో దేవుని యొక్క భవిష్యత్తును ఆలోచించి చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా, మనం ఎంత ప్రయత్నం కొన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా మనం అడగలేకపోవచ్చు అమ్మా. కాబట్టి మన జీవితంలో దైవ కార్యాలు జరగడానికి తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉందండి, అడిగిందల్లా పొందేవాళ్ళు నమ్మండి అంటాడు. మార్క్స్ వార్త ప్రియుల 11వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు అడిగిందల్లా పొందిన నమ్మండి, అవి మీకు కలుగుతుందని చెప్తున్నాడు దేవుడు. కనుక మన జీవితంలో దేవుడు మాట్లాడగల దేవుడు, వినగల దేవుడు, మన కార్యాలు మన పద్ధతులు చేయగలిగినటువంటి దేవుడు. అయితే విన్నంత వరకు ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? విన్నంత వరకు ప్రార్థించాలి. వినడం అంటే పని జరిగించినంత వరకు. రెండోది, మన ప్రార్థన ఉండాలి, దేవుడికి ఉద్దేశం ఉండాలి. మన ప్రార్థనలో తండ్రి భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తూ ప్రార్థించాలి. అట్లాంటి అనుభవం కలిగిన మన జీవితాల్లో అనేక కార్యాలు చూస్తూ ప్రభుత్వం మనం సమీపంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఘనమైన తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ వాక్యం ద్వారా నేను వెలిగించుకున్నట్లు సహాయం చేయమని, ప్రార్థన ఉద్దేశాలు తెలుసుకున్నట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ప్రతిబడి తోడు నడిపించును గాక. ఆమేన్.